టాలీవుడ్ సీనియర్ నటుడు నిర్మాత చలపతిరావు మహిళల గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలపై పోలీస్ కేసు నమోదు చేశారు. ప్రముఖ హీరోలతో సహా మహిళా సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. నేను మొదట ఈ వ్యాఖ్య చూడలేదు కానీ దుమారం తర్వాత చేశాడు. ఈలోగా చలపతిరావు వివరణ అంటూ ఒక బిట్ యూట్యూబ్లో ప్రత్యక్షమైంది. నేరం కంటే వివరణ ప్రమాదకరం అన్నట్టుగా ఉంది చలపతిరావు ఇచ్చిన వివరణ. పక్కలో పామును పడుకోబెట్టుకోము కదా, కాబట్టి నా వ్యాఖ్యలో తప్పేమీ లేదు అని సమర్థించుకున్నాడు. మళ్ళీ ఎవరైనా బాధపడితే ఎక్కువ మంది బాధపడి ఉంటే సారీ చెబుతారట అంటూ తప్పు మాట్లాడమే కాక ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేరన్నమాట. స్త్రీలంటే తనకు ఎంతో గౌరవమని చెప్పడానికి గాను భార్య 40 ఏళ్ల కిందట చనిపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదని సెంటిమెంట్ సమర్థన చేసుకున్నాడు. అయితే అక్కడ కూడా ఆయన ఇచ్చే వివరణ ఏమిటి? అడ్డమైన ఆడవాళ్ల వెంట పడలేదు, అడ్డమైన ఆడవాళ్లు అంటూ ఉంటారా? ఎవరి మంచి చెడులు గుణగుణాలు వారివి. చలపతిరావు ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి ఆ పైన సంజాయిషి పేరిట సమర్థన విడుదల చేయడం మరీ దారుణం. ఈయన గత ఇంటర్వ్యూలోనూ రేపులు చేయడం గురించి తరచూ గొప్పగా చెబుతుంటారు. 65 రేపులు చేశారని ఒకసారి అన్నారు. ఈ మధ్యన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు చిత్రంపై మాట్లాడుతూ జయసుధను ఎంతమందో రేపు చేసి ఉంటారు, చేయాలని ట్రై చేసి ఉంటారు, ఆ లెక్క ఆమెకు కూడా తెలిసి ఉండదని చెత్తగా మాట్లాడారు. నిజంగానే ఆ రోజు వేదికపై ఉన్న యాంకర్ రవి కూడా వెంటనే ఖండించకపోవడం కూడా పెద్ద పొరపాటు. అతని పటాస్తోనూ చెత్త కామెంట్లు లెక్కలేదని దొరుకుతున్నాయి. చిత్రసీమలో కొందరి వికృతి మనస్తత్వం ఇది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న డైలాగ్లోనే దీనికి బీజాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.